లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. Avianite is a technology hub అండి. సో ఎంత టెక్నాలజీ ఫార్వర్డ్ అవుతున్నా కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్. వీ కండక్ట్ హ్యాకథాన్స్, వీ కండక్ట్ కోడింగ్ కాంపిటీషన్స్, పిల్లలకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. సో Avianite is having all the resources for the students can build their careers. Conducting internship on full stack development, and also we are conducting internship on DevOps and Power BI and VLSI. So ఇవన్నీ మేము in-house చేస్తాం. Avian Institute of Engineering and Technology has established quantum computing lab first in Telangana. So Avianite is ready for the future technology. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. ఇవాళ పాడ్కాస్ట్ లో నాతో పాటు ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నుంచి డాక్టర్ రేవతి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎస్, అసలు ఏవియన్ గురించి ముందుగా తెలుసుకుందాం మ్యామ్. ఫౌండర్ గురించి, చైర్మన్ గురించి ఒకసారి చిరు పరిచయం చేస్తారా? ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2009 లో శ్రీ ఏవియన్ రెడ్డి గారు ప్రారంభించారండి. సార్ ఇస్ ద చైర్మన్ అండ్ ఫౌండర్ ఆఫ్ Avianite. సార్ ఒక విజనరీ లీడర్, ఒక ఫిలాంథ్రఫిస్ట్ with 42 years of academic excellence in the field of education. Sir has completed MSc from Osmania University, Hyderabad. And తన కెరియర్ ని తను ఇనిషియల్ గా గవర్నమెంట్ సెక్టర్ లో ఒక లెక్చరర్ గా, ఒక ప్రిన్సిపల్ గా ప్రారంభించారండి. ప్రస్తుతం సార్ టీచర్ ఎమ్మెల్సీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ తెలంగాణ, రిప్రజెంటింగ్ హైదరాబాద్, మహబూబ్ నగర్ అండ్ తెలంగాణ. మా చైర్మన్ శ్రీ ఏవియన్ రెడ్డి గారు Avianite కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేశారండి. సో ఆ విజన్ ని, ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఆ సెక్రటరీ శ్రీ ఏ నవీన్ రెడ్డి గారు Avianite ని ఒక న్యూ హైట్స్ కి తీసుకెళ్తున్నారు. So sir is having 25 years of academic excellence. So sir visionary and sir strategic planning to Avianite is reaching a new milestone. So if you take the past 5 years, Avianite has a tremendous transformation. So it is always reaching that global needs anamata. So if you take, sir has introduced a quantum computing labs, which is first in Telangana, and we have center of excellency. So in center of excellency we have chip design, we have MIT. So ఇవన్నీ ఇనిషియేటివ్స్ ఈ లాస్ట్ 5 years లో నవీన్ రెడ్డి సార్ తీసుకొచ్చారండి Avianite లో. సో ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారంటే, సో Avianite ఇస్ ఆల్వేస్ ఫ్యూచర్ రెడీ. సో స్టూడెంట్స్ కి ఒక మంచి కెరియర్, ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వడానికి సో సార్ ఇస్ ట్రయింగ్ లైక్ ఎనీథింగ్. సో సార్ విజన్ అండ్ యాక్షన్ వల్ల Avianite అనేది ఒక న్యూ మైల్ స్టోన్ కి రీచ్ అవుతుందండి. సో స్టూడెంట్స్ పరంగానే కాదు, ఫ్యాకల్టీ పరంగా కూడా సార్ ఏం బిలీవ్ చేస్తారంటే, ఫ్యాకల్టీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఫర్ ద ఇన్స్టిట్యూషన్. సో ఇక్కడ ఏంటంటే మీరందరూ వినే ఉంటారు, లైక్ ఫీజ్ రియంబర్స్మెంట్ డిలే అవుతున్నాయి. సో ఫీజ్ రియంబర్స్మెంట్ డిలే అవటం వల్ల చాలా కాలేజెస్ సాలరీస్ ఎఫర్ట్ చేయలేకపోతుంది. సో దాని వల్ల ఏంటంటే కాలేజెస్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి. సో బట్ ఫర్ అవర్ కాలేజ్ స్టిల్ డేట్ ఆన్ ఆర్ బిఫోర్ మాకు ఫస్ట్ సాలరీ వచ్చేస్తుందండి. So whatever might be the consequences, Avianite and Avian group of institution faculty kanivandi, teachers kanivandi, they are being paid salaries on or before 1st of every month. So that is a great thing for the faculty also. And ee stage lo asalu memu management ki we should be thankful that మా ప్రాబ్లం అవ్వకుండా మా గురించి కూడా ఆలోచించి సో దే ఆర్ టేకింగ్ మెజర్స్ అన్నమాట. ఇవాళ మనం చేసే పాడ్కాస్ట్ అండి చాలా మంది పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఈ AI ప్రపంచం వచ్చిన తర్వాత, ఈ మెషిన్ లెర్నింగ్ వచ్చిన తర్వాత, ఈ డేటా సైన్స్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్, మనకి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయా లేదా అన్నది చాలా క్వశ్చన్ మార్క్ గా మారింది. సో దీనికి మీ సమాధానం? సో AI అనేది జాబ్స్ అండ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుందండి. సో AI వల్ల జాబ్స్ పోతాయి అనేది ఇట్స్ జస్ట్ ఎ మిత్. సో మనము ఆ ఊహ నుంచి బయటికి రావాలి. సో ఏంటంటే AI అనేది మనం జాబ్ చేసే విధానాన్ని మారుస్తుంది అంతే. సో ఎర్లియర్ ఇప్పుడు చూస్తే మనము కంప్యూటర్ అనేది అసలు మన లైఫ్ లో లేదు, బట్ కంప్యూటర్ వచ్చాక వర్క్ అనేది చాలా ఈజీ అవుతూ వస్తుంది. సో AI ఏం చేస్తుంది అంటే మనం డైలీ వర్క్ చేసే విధానం మార్చి, సో డైలీ రొటీన్ టాస్క్ ఏవైతే ఉందో దాన్ని ఆటోమేట్ చేస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ AI ని డిజైన్ చేయాలి, దానికి ట్రైన్ చేయాలి అని అంటే వీ నీడ్ సమ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్. సో ఆ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కావాలంటే ఆబ్వియస్లీ ఆపర్చునిటీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఒక ఆటోనామస్ ఇన్స్టిట్యూషన్ గా పిల్లల్ని ఎలా ప్రిపేర్ చేయడానికి ఎలాంటి స్పెషలైజ్డ్ స్కిల్స్ ని డెవలప్ చేస్తుందండి మన ఇన్స్టిట్యూట్?
సో irrespective of the curriculum, AVNIT has n number of initiatives అండి. లైక్ ఇప్పుడు తీసుకోండి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు కరెంట్లీ వీఆర్ గోయింగ్ విత్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్. సో ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఏంటంటే బయట నుంచి వీ హ్యావ్ ఇండస్ట్రీ పర్సన్స్, దే కమ్ టు ద కాలేజ్ అండ్ దే గివ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యాక స్టూడెంట్స్ విల్ గెట్ దట్ సర్టిఫికేషన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, విచ్ విల్ హెల్ప్ దెమ్ ఫర్ దర్ రెజ్యూమే బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలాగే వీ హ్యావ్ అదర్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఆల్సో దట్ విల్ బి గోయింగ్ ఇన్ ద కాలేజ్. అండ్ ఇది కాకుండా వీ ఆల్సో హెల్ప్ దెమ్ ఇన్ గివింగ్ ప్రాక్టికల్ ట్రైనింగ్. సో వాట్ ఎవర్ దే లెర్న్ ఇన్ ద క్లాస్ రూమ్, they completely project in the laboratories also. Okay, so practice ki avakasam undi. So they'll get all hands-on exposure on the latest tools and technologies. సో దీని వల్ల ఏంటంటే పిల్లలకి చదువుకోవడం అండ్ దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇట్ విల్ బి వెరీ ఈజీ. Correct. So these are the measures we take in AVNIT. And also we take students for industrial visits. Every semester they go for industrial visits. And ఇంకొకటి ఏంటంటే we provide technical platforms. వాళ్ళు ఇప్పుడు లాబొరేటరీలో నేర్చుకుంటున్నారు, దే గో ఫర్ ఇంటర్న్షిప్స్ అండ్ దే గో ఫర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ నేర్చుకుంటున్నారు, బట్ ఇవన్నీ నేర్చుకున్నది మనం ఒక ప్లాట్ఫామ్ ఇస్తే దే ట్రై టు ప్రొజెక్ట్ దట్. సో వీ కండక్ట్ హ్యాకథాన్స్, వీ కండక్ట్ కోడింగ్ కాంపిటీషన్స్. సో ఇలాంటివి కండక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. సో అవి డెవలప్ చేసుకొని దే బిల్డ్ కాన్ఫిడెన్స్. సో దీని వల్ల ఏమవుతుంది అంటే దే కెన్ ఈజీలీ క్రాక్ ద ఇంటర్వ్యూస్, బికాస్ వాళ్ళు నేర్చుకున్నది దే ఆర్ ప్రొవైడింగ్. We are providing technical platforms. Correct. So they are projecting it. So దీని వల్ల కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది, they build confidence and they easily crack the interviews. సో ప్రజెంట్ జనరేషన్ లో మెషిన్ లెర్నింగ్ కి కానీ ఏఐ కి కానీ చాలా ఇంపార్టెంట్ ఎందుకు అయిపోయిందండి పిల్లలకి? అవునండి, ఇప్పుడు మీరు ఏ సెక్టర్ అన్న తీసుకోండి, ఏ సెక్టర్ తీసుకున్నా ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటి నుంచి బయలుదేరుతాం, ఏం చేస్తామండి, మనం ఒక ప్లేస్కి వెళ్ళాలంటే we depend on Google Maps. Yes. So it's an AI application, right? So ఈ రూట్స్ లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది, సో you go for an alternative route. ఇదంతా ఏంటంటే it is analyzing that particular data and it is giving us suggestions. It is making the life simple, easy and faster, right? So AI అనేది మనం అడాప్ట్ చేసుకుంటే it will be very easy అండి. So we should not think that AI వస్తే జాబ్స్ పోతాయని, కానీ ఇదన్నీ మనకు ఉండకూడదు. సో మనం ఏఐని ఎలా ట్రైన్ చేయాలి, ఏఐని ఎలా డిజైన్ చేయాలి, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ సొసైటీ ప్రాబ్లమ్స్, ఏఐని ఇంకా మనము డెవలప్ చేసుకొని ఆ సొసైటల్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడం. సో వెన్ ఎవర్ దే లెర్న్ టు ట్రైన్ ఏఐ ఆర్ టు డిజైన్ ఏఐ, దే కెన్ ఈజీలీ కమ్ త్రూ దిస్ కాంపిటేటివ్ వరల్డ్ అండి. ఓకే, సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మేడం ఏఐ వచ్చింది, ఇప్పుడు మా చదువుకి పడుతుందా లేదా, మేము ఇంకా లోతుగా దీన్ని స్కిల్ పర్ఫామ్ నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకోవాలి, చాలా మంది ఇట్లా క్వైరీస్ చేస్తూ ఉంటుంటారు. ఇప్పట్లో పేరెంట్స్ కి చాలా క్వశ్చన్, ఇప్పుడు ఏ అంటున్నారు ఇంకా ఫ్యూచర్ లో ఏమొస్తుందో, సో ఇప్పుడు చదువుతున్నాడు కాబట్టి ఫ్యూచరే కదా వీడిది, అప్పుడు ఇంకేం చదివించాలి అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు కదా. సో ప్రస్తుతం దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దానికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి మేడం? సో ఇప్పుడు ఏఐ అనేది యాజ్ వి ఎర్లియర్ డిస్కస్, ఇట్స్ వెరీ మ్యాండేటరీ అనమాట, మనం నేర్చుకోవాలి. ఏఐని మనం నేర్చుకుంటే వీ కెన్ లీడ్ ఏఐ, లేదు అని అంటే ఏఐ మనల్ని రిప్లేస్ చేస్తుంది. సో అందుకే వీ షుడ్ బి ఫ్యూచర్ రెడీ, లెర్నింగ్ ఆల్ ద స్కిల్స్ వీ నీడ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో మీరు ఏంటంటే యూ స్టూడెంట్స్ నీడ్ టు గో త్రూ ద మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్, ఇమేజ్ ప్రాసెసింగ్, డీప్ లెర్నింగ్, ఐఓటీ, ఇవన్నీ స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేస్తే they'll have enough knowledge to gain. సో ఇప్పుడు ఏఐ లో అండ్ మెషిన్ లెర్నింగ్ లో ఎక్సెల్ చేయాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి, అప్పుడైతే నువ్వు ఈ స్కిల్ ని ఫుల్ గా డెవలప్ చేసుకుంటావు. ఒకసారి ఆ బేసిక్ నీడ్స్ మళ్ళీ ఒకసారి చెప్పండి. బేసిక్ నీడ్స్ వచ్చేసి మనం పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ నేర్చుకోవాలి, లైక్ వీ హ్యావ్ కంప్యూటర్ విజన్, ఇవి నేర్చుకోవాలి. సో ఇవి నేర్చుకుంటే ఏంటంటే దే కెన్ ఈజీలీ క్రాక్ ద ఇంటర్వ్యూస్ అండ్ దే కెన్ ఈజీలీ హ్యాండిల్ ప్రెషర్, దే కెన్ ఈజీలీ హ్యాండిల్ ద ప్రెషర్స్. అండ్ ఇవి నేర్చుకుంటే ఏంటంటే స్టూడెంట్స్ విల్ హ్యావ్ వైడ్ ఆపర్చునిటీస్ అండి, లైక్ దే కెన్ గో ఫర్ ఏఐ ఇంజనీర్స్, డేటా అనలిస్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లోకి వెళ్ళొచ్చు. అసలు ఇవి కాకుండా గవర్నమెంట్ సెక్టర్ లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇఫ్ యూ టేక్ ఇస్రో, ఇఫ్ యూ టేక్ డిఆర్డిఓ, దే ఆర్ వెరీ మచ్ హైలీ పెయిడ్ జాబ్స్ ఉన్నాయి ఫర్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, బికాస్ మనం రీసెర్చ్ లో యూజ్ చేస్తున్నాము. And if you go for other higher end jobs also, this is the basic. మేడం, ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ ని సిఎస్సి కి సంబంధించి ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఎలా ప్రిపేర్ చేస్తుంది? సిఎస్సి అనేది డిజిటల్ వరల్డ్ కి బ్యాక్ బోన్ లాంటిదండి. సో ఎంత టెక్నాలజీ ఫార్వర్డ్ అవుతున్నా
కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి అప్లికేషన్ కి కానీ ప్రతి టెక్నాలజీకి కానీ. సో మనం ఇండస్ట్రీ 4.0 నుంచి ఇండస్ట్రీ 5.0 వరకు కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ అనేది ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అది మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావచ్చు, డెవలప్మెంట్ సైడ్ కావచ్చు, అవి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కావచ్చు, or service oriented companies kaavachu. So they have wide opportunities in all the sectors. So for any new applications, for any new technology, computer science is very important. So in all fields like in government sectors lo kuda prati government sectors lo kuda we need software employees. So software employees untene they can easily manage the new technologies. So that is why CSE is the backbone of the latest technologies. ఎస్. సో డాటా అంటే అసలు ఏంటండి, ఏది మాట్లాడినా ముందు డాటాతో స్టార్ట్ చేసి డాటాతో ఎండ్ చేస్తాము. ఇట్స్ అ న్యూ ఆయిల్ అని చెప్తూ ఉంటాము. సో అసలు వాట్ ఈస్ డేటా, వై ఈస్ ఇట్ సో ఇంపార్టెంట్, వాట్ ఫర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఒకసారి క్లుప్తారా? సో ఇప్పుడు దాకా మనం ఏఐ గురించి మాట్లాడుకున్నాం కదండి. సో ఏఐ అంటే ఏంటి? ఏఐ మోడల్ ని ట్రైన్ చేయాలి. ఆ మోడల్ ని మనం ఎలా ట్రైన్ చేస్తాము? ఆబ్వియస్లీ డేటాతోనే ట్రైన్ చేస్తాం. సో మనం మెషిన్ కి ఆ డేటాని ఇచ్చి డేటాని ట్రైన్ చేసేదాన్ని డేటా సైన్స్ అంటారండి. సో న్యూ ఆయిల్ అని ఎందుకు అంటారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆయిల్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యూయల్, రైట్? సో మనం క్రూడ్ ఆయిల్ ని డైరెక్ట్ గా యూజ్ చేయం, అది ఫిల్టర్ చేశాక ప్రాసెస్ చేశాక దాన్ని యూజ్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే డేటా సైన్స్ అనేది ఏంటంటే డేటాని అనలైజ్ చేసి డేటాని అర్థం చేసుకొని డెసిషన్ తీసుకోండి. ఆ డెసిషన్ తీసుకోవడమే డేటా సైన్స్ అండి. డేటా సైన్స్ ఇస్ నథింగ్ బట్ టేకింగ్ డెసిషన్స్ మోర్ ఈజీలీ. ఓకే. సో ఇది నేర్చుకుని దీన్ని కెరియర్ గా ఆప్ట్ చేసుకుంటే ఎంతవరకు కెరియర్ ఆపర్చునిటీస్ ఇప్పుడు వీళ్ళకు ఉన్నాయండి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎరాలో? అదేనండి, డేటా సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తీసుకుంటే యూ టేక్ ఎ మంత్లీ సేల్స్ ఆఫ్ ఎ రెస్టారెంట్. మంత్లీ సేల్స్ ఆఫ్ ఎ రెస్టారెంట్ లాస్ట్ మంత్ అనాలిసిస్ తీసుకొని, సో ఏ డేస్ లో కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు అండ్ వాట్ ఆర్ ద కస్టమర్ ప్రిఫరెన్సెస్, ఆ కస్టమర్స్ ప్రిఫరెన్సెస్ తీసుకొని దెన్ వి అనలైజ్ ద డేటాని అనలైజ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ వీకెండ్ లో సేల్స్ ఎక్కువ ఉన్నాయి, సో ఆ రెస్టారెంట్ ఓనర్ ఏం చేయాలి? సో హీ నీడ్ టు కుక్ మోర్ ఇన్ ద వీకెండ్స్. సో దిస్ ఇస్ హౌ ద డేటా అనలైజేషన్ హ్యాపెన్స్. సో అది ప్రతి సెక్టర్ లో అవసరం, ప్రతి సెక్టర్ లో ఎవ్రీథింగ్ ఇన్ హెల్త్ కేర్ తీసుకున్నా కూడా అంతే. సో ఇప్పుడు మనము లాస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అయినప్పుడు సో డేటాని తొందరగా అనలైజ్ చేసి ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు ఇవన్నీ మనం చూసాం. సో దిస్ ఇస్ ఆల్ డేటా సైన్స్ ఓన్లీ అండి. సో డేటాని అనలైజ్ చేసి కోవిడ్ లో మనం ఏం చేసామంటే లైక్ సీనియర్ సిటిజన్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, సో వీళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు, సో ద వ్యాక్సిన్ వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలి అనే డెసిషన్ కి వీ హ్యావ్ రీచ్డ్, రైట్? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ డేటా సైన్స్. ఇట్ హెల్ప్స్ ఇన్ ఫాస్ట్ అండ్ క్విక్ డెసిషన్స్. సో మనం అప్పుడు మనకి వెయిట్ చేసే టైం కూడా లేదు, రైట్? సో వ్యాక్సిన్ ఇవ్వాలి అని అంటే వీ నీడ్ ఎవరికి ఇవ్వాలి ఫస్ట్, బికాస్ దెర్ వాజ్ వెరీ షార్టేజ్ ఆఫ్ వ్యాక్సిన్స్ కూడా అప్పుడు. సో దిస్ ఇస్ హౌ వీ అనలైజ్ ద డేటా. ఇప్పుడు ఏఐ వల్ల పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్స్ ఉన్నాయి. సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. సో సైబర్ సెక్యూరిటీలో కూడా విపరీతమైన ఆపర్చునిటీస్ పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. సో దాని గురించి ఒక విశ్లేషణ చేయండి. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ డొమైన్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడైతే టెక్నాలజీ పెరుగుతుందో సైబర్ క్రైమ్స్ కూడా పెరుగుతాయి, రైట్? ఇఫ్ యూ సీ మనం ఆన్లైన్ బ్యాంకింగ్ యూస్ చేస్తున్నాము, దేర్ ఆర్ సో మెనీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ యాజ్ ఐ సెడ్ ఆన్లైన్ బ్యాంకింగ్, యూపీఐస్, ఇవన్నీ జరుగుతున్నప్పుడు క్రైమ్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. సైబర్ అటాక్స్ ని ఎదుర్కోవాలి అని అంటే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అవసరం చాలా ఉందండి. సో ఇందులో ఎక్స్పర్ట్స్ అవ్వాలంటే మన దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉండాలి, దాన్ని ఎలా మనం ఎక్సెల్ చేసుకోవచ్చు? సో మనకి సైబర్ సెక్యూరిటీలో ఎక్సెల్ అవ్వాలంటే మనకి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయండి, కాంషియా ప్లస్ అని. సో ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తే ఏంటంటే ఎథికల్ హ్యాకర్ అని కూడా ఒకటి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఉంది. సో స్టూడెంట్స్ ఒకవేళ సైబర్ సెక్యూరిటీ డొమైన్ చూస్ చేసుకుంటే దాంతో పాటు ఈ సర్టిఫికేషన్స్ అన్ని కంప్లీట్ చేస్తే దే కెన్ ఎక్సెల్, బికాస్ యాజ్ లాంగ్ యాజ్ అ టెక్నాలజీ గ్రోస్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ నీడ్ కూడా అంతే ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ కోర్స్ పూర్తి చేసిన తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయండి? ఏ పార్ట్స్ లో వీళ్ళు ఉద్యోగాల కోసం వెయిట్ చేయొచ్చు, అప్లై చేయొచ్చు ఆర్ అదర్వైజ్? ఇక్కడేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్ లో తీసుకోండి. బ్యాంకింగ్ సెక్టర్ వీ కెన్ సీ ద హైయెస్ట్ సైబర్ క్రైమ్. ఎందుకంటే వాళ్ళు మన ఆన్లైన్ బ్యాంకింగ్ ని హ్యాక్ చేసేసి మనీ పోవడం ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం రోజు న్యూస్ లో. సో బ్యాంకింగ్ సెక్టర్ లో వీ నీడ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్. సో ఇప్పుడు మనం తీసుకుంటే నేషనల్ సెక్యూరిటీలో ఆబ్వియస్లీ వీ నీడ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, బికాస్ దే హ్యావ్ సో మెనీ
ఇష్యూస్ లైక్ మనము హ్యాకర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ ని హ్యాక్ చేసుకోవటం. సో దేర్ ఆల్సో వీ హ్యావ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఉండాలి. సో దట్ గివ్స్ మోర్ సెక్యూరిటీ ఫర్ అవర్ డేటా. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా తీసుకోండి, దే ఆర్ హ్యాకింగ్ ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. మనం పెట్టే మెసేజ్లు వాళ్ళు పెడుతున్నట్టు, ఇలా మన ఫ్రెండ్స్ కి మెసేజ్ చేయటం, ఇవన్నీ మనం రోజు వింటూనే ఉన్నాం. సో టెక్నాలజీ ఎంత గ్రో అవుతుందో దాన్ని మనం సెక్యూర్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్. సో ఆ అన్ని జానర్స్ లో కూడా వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. జస్ట్ వాళ్ళు ట్రై చేసి అక్కడ కూడా మనకు ప్లేస్ ఉంది అని తెలుసుకోవడం. మ్యామ్, ఏఐడిఎస్ అని ఒక కొత్త కోర్స్ గురించి నేను విన్నాను, కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా? అవునండి, ముందు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది, ప్లస్ డేటా సైన్స్ అనే సపరేట్ ఉంది. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. సో పిల్లలకి ఎవరికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇంట్రెస్ట్ ప్లస్ డేటా సైన్స్ మీద రెండింటి మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఈ ఫీల్డ్ చాలా బాగుంటుందండి. సో ఇక్కడ ఏంటంటే దే హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో డేటా సైన్స్ మీద దే హ్యావ్ గ్రిప్, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా వాళ్ళ గ్రిప్ వచ్చేస్తుంది. సో లెర్నింగ్ బోత్ ద టెక్నాలజీస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ అండి, బికాస్ యాజ్ ఐ సెడ్ డేటా ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద ఫీల్డ్స్. ఏఐని ట్రైన్ చేయడానికి కూడా డేటా కావాల్సింది. సో ఈ బ్రాంచ్ లో ఏంటంటే ఆ రెండింటిని కలిపి పిల్లలు నేర్చుకుంటారండి. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఫీల్డ్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ టు లెర్న్ డేటా సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఎక్సెల్ చేయడానికి చాలా స్కోప్ ఉంది అంటే ప్రెసెంట్ జనరేషన్ కావాలి, ఏం కావాలి, ఫ్యూచర్ జనరేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, రెండు కూడా మనం ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా నేర్చేసుకుంటామండి. సో ఏవిఎన్ ఐటీ ఏంటంటే అండి, ఒక స్టూడెంట్ కి ఇండస్ట్రీ రెడీ కావాల్సిన స్కిల్ సెట్ అంతా ప్రొవైడ్ చేస్తుందండి. లైక్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇఫ్ యూ టేక్, లైక్ హ్యావింగ్ ఎ గుడ్ ఫ్యాకల్టీ, హ్యావింగ్ గుడ్ వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్ కావచ్చు, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కావచ్చు, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అండ్ ఇఫ్ యూ టేక్ అదర్ సొఫిస్టికేటెడ్ ల్యాబ్స్ లైక్ క్వాంటమ్ ల్యాబ్స్ కావచ్చు, సెంటర్ ఫర్ చిప్ డిజైన్ కావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే సో పిల్లలకి ఏది కావాలంటే అది ఇంటర్ డిసిప్లినరీ అవ్వచ్చు. వీ ఆల్సో హ్యావ్ రోబోటిక్స్ ల్యాబ్ అండి. సో దట్ ఈస్ ఏంటంటే ఇంటర్ డిసిప్లినరీ వస్తుంది. సో దే కెన్ ఎక్సెల్ ఇన్ ఎనీ ఫీల్డ్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. So AVNIT is having all the resources for the students who can build their careers. Yes. So ఏ ఫీల్డ్ కైనా AVNIT is ready to give all that resources. మనకు కావాల్సిన రిసోర్సెస్ కదా, రిసోర్సెస్ ఉంటే పిల్లలు ఏదైనా నేర్చుకోవచ్చు. సో we have all that resources. So I really wish all students all the very best while choosing engineering sectors, and I also tell parents that come join us at AVNIT to have a bright future for your kids. సో ఇవన్నీ నేర్పించడంలో మన ఇన్స్టిట్యూట్ నే ఎందుకు ఎంచుకోవాలి స్టూడెంట్స్ అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతి పేరెంట్ కానీ ప్రతి స్టూడెంట్ కానీ అండి, సో స్టూడెంట్ కి ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక మంచి ఫ్యూచర్ ఉండాలి, ఒక మంచి కెరియర్ ఉండాలి అని ఒక డ్రీమ్ ఉంటుంది. సో ఆ డ్రీమ్ ని సాటిస్ఫై చేయాలి అని అంటే ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఏ కాలేజ్, రైట్? సో ఏ కాలేజ్ అనేది చూస్ చేసుకోవాలి. సో కాలేజ్ చూస్ చేసుకున్నప్పుడు స్టూడెంట్ యొక్క పొటెన్షియల్ ని గుర్తించి దాన్ని బయటికి తీసుకొచ్చి ఆ పర్టిక్యులర్ పాత్ లో మనం పెట్టాలండి. సో దాంట్లో ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ ప్రొఫెషనల్స్. సో ఇఫ్ స్టూడెంట్ కాలేజ్ కి రాగానే, సో బేసికలీ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ రైట్ నౌ. సో స్టూడెంట్ ఇంట్రెస్ట్ ప్రకారం బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్నాక సో వీ హ్యావ్ విజనరీ మేనేజ్మెంట్, we have dedicated principal, vice principal, and very dedicated faculties, so who can guide the students properly, right? So first we need to have that dedicated team that AVNIT is having. So next we need to have sophisticated labs, so with latest advanced technologies. So prati domain ki or prati branch ki we have separate well sophisticated labs in AVNIT. So it has their own technology and tools with respect to their specific domains. So అందులో వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పోజర్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ లెర్నింగ్ ని మనం ఇస్తాం. సో వీటితో పాటు ఎక్స్ట్రా ఏంటంటే ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ వి ఇన్కాపరేట్ CRT అండి, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. సో దాని ఫస్ట్ ఇయర్ నుంచే మా కరికులం లో మేము ఇన్కాపరేట్ చేస్తాం. సో ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ దే విల్ బి లెర్నింగ్ లైక్ లాజికల్ క్వశ్చనింగ్, యాప్టిట్యూడ్, రీజనింగ్, అండ్ థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి డొమైన్ స్పెసిఫిక్ టెక్నికల్ ట్రైనింగ్స్ ఇలా ఇస్తూ ఉంటాం. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్. సో నెక్స్ట్ వచ్చేసి వి కండక్ట్ ఇంటర్న్షిప్స్. ఇప్పుడు కరెంట్ వీఆర్ కండక్టింగ్ ఇంటర్న్షిప్ ఆన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, అండ్ ఆల్సో వీఆర్ కండక్టింగ్ ఇంటర్న్షిప్ ఆన్ డెవాప్స్ అండ్ పవర్ BI అండ్ VLSI. సో ఇవన్నీ మేము ఇన్ హౌస్ చేస్తున్నాం, అండ్ వీఆర్ బ్రింగింగ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ.
సో వీఆర్ గివింగ్ ఇన్ హౌస్ ఇంటర్న్షిప్స్ అండ్ వీఆర్ బ్రింగింగ్ సర్టిఫైడ్ ట్రైనర్స్ ఆల్సో. సో దీనివల్ల ఏంటంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ టు మేనేజ్ ఇన్ దేర్ ఇంటర్వ్యూస్. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటారు. సో ఏవిఎన్ఐటీలో ఈ స్కిల్స్ అని ఇస్తాం కాబట్టి దే విల్ బి ఇండస్ట్రీ రెడీ అండి. ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది, ప్రపంచం వెనకాల మనం పరిగెడుతున్నాం. కానీ ఇప్పుడు నిజంగా ఈ రోజుల్లో బెస్ట్ ఇన్స్టిట్యూట్ కావాలి, బెస్ట్ ఫ్యాకల్టీ కావాలి మ్యామ్. అంటే వాళ్ళు కూడా, మీరు కూడా బీయింగ్ అ ఫ్యాకల్టీ, మీరు కూడా అప్గ్రేడ్ లో ఉండాల్సిందే. ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది మీరు నేర్చుకుంటూ, మీరు అప్గ్రేడ్ అవుతూ స్టూడెంట్స్ కి ఇవ్వాలి. సో వాట్ ఐ టెల్ ఇస్, మనం కూర్చున్న ఇన్స్టిట్యూషన్ లో కన్ఫ్యూజన్ లెస్, ఇన్ఫర్మేషన్ మోర్ ఉండాలి. సో దట్ ఈస్ వాట్ నాకు మీ నుంచి నాకు అర్థమైంది. దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ పేరెంట్స్ ఆర్ స్టూడెంట్ కెన్ గెయిన్ ఫ్రమ్ ఏవిఎన్ఐటీ. సో వై ఈజ్ ఏవిఎన్ఐటీ సో స్పెషల్ ఈ జనరేషన్ లో అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా కూడా. సో మీకు ఇంకా ఏం కన్ఫ్యూజన్స్ ఉన్నా, మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, నాకు తోచినవి, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను అడగగలిగాను. మీకు ఇంకా ఏం క్వైరీస్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు, బుక్ అన్ అపాయింట్మెంట్, హ్యావ్ అన్ వర్డ్, అండ్ దెన్ అప్పుడు డిసైడ్ అవ్వండి మీరు ఏవిఎన్ లో జాయిన్ అవ్వాలా వద్దా. దట్ విల్ బి నైస్ కదా మ్యామ్, బికాస్ కెరియర్స్ మీవి, ఫ్యూచర్ మీది. సింపుల్ గా చెప్పాలంటే ఏవిఎన్ఐటీ ఇస్ అ టెక్నాలజీ హబ్ అండి. సో క్రియేటివ్ గా ఉండాలి, ఫర్దర్ గా ఏం చేయాలి అనుకున్నా కూడా మీరు ఈ రోజు ఆలోచించే ఒక ఇంటెలిజెంట్ తీసుకునే డెసిషన్ మీ కెరియర్ ని సెట్ చేసి పడేస్తుంది, అంతే సింపుల్ గా కదా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, దట్స్ లైక్ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.